శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి ఏప్రిల్ 4, 5, 6, 7 తేదీల్లో 6 అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఇదే. ఎవరూ చుట్టుపక్కల లేకుండా ఉన్నప్పుడు ఈ వీడియోని ఒంటరిగా పెట్టుకుని వినే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే కనుక మీకు జరగబోతున్నటువంటి నష్టాలేంటి, అసలు ఈ 6 అనే వ్యక్తి స్త్రీనా లేకపోతే పురుషుడా ద్వారా మీకు నష్టం జరగబోతుందా, లాభం జరగబోతుందా, మీ జీవితంలో మీరు ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, ఎలా ఉంటే మీ జీవితం సరైన దారిలోకి వెళుతుంది, ఇవన్నీ కూడా జ్యోతిష్య నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలు అనేవి మీ ముందుకు తీసుకురావటం జరిగింది. ఈ వీడియో మీ కంట పడింది అంటే కనుక ఈశ్వరుని అనుగ్రహం మీ యందు ఉంది కాబట్టే ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. ఈ వీడియో చూసే ముందు ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వటం వలన మరికొంతమంది రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. కుంభరాశి వారి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. గతం గతః అని చెప్పి మర్చిపోదామా అంటే గతం తాలూకా జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంతమంది చేసే నటనల వల్ల అవన్నీ గుర్తు చేసుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే ఇప్పుడు వచ్చింది. ఎందుకు ఈ విధంగా చెబుతున్నాను అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఏలినాటి శని ప్రభావంతో కుంభరాశి వారు చాలా బాధపడుతున్నారు. ఇప్పుడిప్పుడే కొంచెం అన్నీ కూడా తట్టుకుంటున్నాయి. నిజాన్ని చెప్పాలంటే మీరు ఈ మార్చి చివరి నుంచి మీ జీవితం ఒక గోల్డెన్ లైఫ్లా వెలిగిపోతుంది. ఏప్రిల్ నెలలో మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఎందుకు మిమ్మల్ని ఒంటరిగా కూర్చొని వినమంటున్నాను అంటే మీ మీద ఉన్నటువంటి నరదిష్టి మరి ఏ ఇతర రాసుల వారి మీద ఉండదు. ఎందుకింత నరదిష్టి అంటే గనక ఎవరు ఇంత దిష్టి పెడుతున్నారు అంటే అయిన వారిలోనే మీకు ఎక్కువగా మీ మీద ఏడ్చేవారు, మీ మీద దిష్టిని పెట్టేవారు, మీరు పతనం అవుతుంటే చూడాలి అనుకునేవారు ఇలా ఎక్కువగా ఉంటారని చెప్పవచ్చు. అందుకనే ఒంటరిగా కూర్చొని వినండి అని చెప్పి మేము చెప్పేది. ఎందుకిలా మీకు ఈ యొక్క గతం తాలూకా జ్ఞాపకాలు గుర్తు చేసుకోవాల్సింది వస్తుంది అంటే గనక దానికి నేను పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా చెబుతాను. ఎవరైతే గతంలో మీ మనసును నొప్పించిన వారు ఉన్నారో, మిమ్మల్ని ఏడిపించిన వారు ఉన్నారో, మిమ్మల్ని ఒంటరితనానికి గురి చేసిన వారు, రాక్షస ఆనందాన్ని పొందిన వారు ఉన్నారో, అధికరించి ఎనఫ్ స్త్రీలైనా కానివ్వండి, పురుషులైనా కానివ్వండి, మిమ్మల్ని టార్గెట్గా పెట్టుకొని ఒక దోషిని చూసినట్లుగా చూసిన వారైతే ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ఎప్పుడైనా కానీ ప్రమాదమే. ఎవరికైనా ఒకరితోటి ఒకరికి అవసరాలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఒక మాట అనే ముందు ఆలోచించాలి. మనకు పెద్దలు కూడా చెబుతూ ఉంటారు, ఎవరిని కూడా ఒక మాట అనకండి. ఎవరితో ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు. మనిషి దెబ్బ కొట్టినా కూడా మర్చిపోతాడేమో కానీ మాట అంటే మాత్రం చనిపోయేంత వరకు గుర్తుంచుకుంటాడు అని చెప్పి. కాబట్టి వీరు అన్న మాటలు, వీరు చేసిన చేష్టలు, వీరు అవమానించిన అవమానింపులు ఇవన్నీ ఇక్కడ మీ తప్పు ఏదీ లేకుండా జరిగినవి కావు. మీ యొక్క మాట కానీ ఏది లేకుండా జరిగినది మీరు ఎంత కరెక్ట్గా ఉన్నారో మిమ్మల్ని కెలకడం అంటారు. చూసారా, అలా గెలిచినట్లుగా మీ మీద లేనిపోని చాడలు చెప్పి మిమ్మల్ని నలుగురిలో చెడ్డగా ప్రచారం చేసిన వారు ఎవరైతే ఉన్నారో మీకు పర్టికులర్గా తెలుసు. మీరే 100% వీరే మమ్మల్ని చెడ్డగా ప్రచారం చేశారు అని చెప్పి మీకు తెలుసు. తెలిసిన వాళ్ళే అయిన వాళ్ళ బంధువుల్లోనే ఇలా చేస్తున్నారని తెలిసినప్పటికీ కూడాను డైరెక్ట్గా అడగలేక, చెయ్యలేక, ఒక మాట అనలేక, వీళ్ళే చెప్పారు అని చెప్పి సాక్ష్యం లేక, చెప్పినా కూడా వాడితో ఎందుకు వేగటమని చెప్పి గెలవలేక మానసికంగా శారీరకంగా కృంగిపోయి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం వల్ల కొంచెం మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా చాలా నలిగిపోయారు అని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ మీకు ఇప్పటి నుంచి అలా ఉండదు. ఎవరైతే గతంలో మిమ్మల్ని అవమానించారో, హేళన చేశారో, చిన్నచూపు చూశారో అంటే చాడీలు చెప్పి, పితూర్లు చెప్పి మీ వెనక గోతులు తవ్విన వారు ఎవరైతే ఉన్నారో వారే మీ దగ్గరకు వచ్చి సహాయం కోసం అడగబోతున్నారు. వారి గౌరవం నిలబెట్టుకోవడం కోసం మీకోసం వాళ్ళు తప్పించిపోతున్నారు. మీరు పలికితే చాలు, మాట్లాడితే చాలు, మీరు నుంచుంటే చాలు, మీతో అవసరాలు తీర్చుకోవడానికి వస్తున్నారు. ఎంత చేసినా కూడా గతం తాలూకా చేసినటువంటి చేదు జ్ఞాపకాలు అనేవి మీకు మైండ్లోనే తిరుగుతూ ఉన్నాయి. ఈ టైంలో వీరికి మనం సహాయం చేయాలా వద్దా అని కూడా మీరు ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి. ఒక తాచుపాము దాహంతో ఒక మంచినీళ్ళ కుండ దగ్గరకు వచ్చి ఆగినప్పుడు
ఆ మంచినీళ్ళ కుండ యజమాని అయ్యో పాపం పాము దాహంతో ఉంది అని చెప్పి ఒక గ్లాస్ తోటి నీటిని ముంచి ఆ పాము నోట్లో పోస్తే గ్లాసు నీళ్లు శుభ్రంగా ఆవురావురమంటూ తాగి తన దాహం తీర్చుకొని అదే పాము నీటి చుక్క పూర్తయిన వెంటనే నీరు పోసిన వ్యక్తిని కాలు మీద కాటేసి ఆ మనిషిని చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా పాము లాంటి వ్యక్తులు ఈ సమాజంలో ఉన్నారు కాబట్టి మీరు ఒక్కటే గుర్తుంచుకోండి. మీరు పడిన కష్టాల నుంచి, బాధల నుంచి మీరు నేర్చుకున్నటువంటి గుణపాఠాలు ఎన్నో ఉన్నాయి. పూర్తిగా మనుషుల యొక్క మనస్తత్వాలు, చదవగలిగినటువంటి తెలివితేటలు మీలో ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరికి ఎంతవరకు సహాయం చేయాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఎవరు మిమ్మల్ని నొప్పించిన మాటలు ఉన్నాయో అవి ఏ టైంలో బాణాల్లాగా వదలాలి, ఇవన్నీ కూడా మీకు బాగా తెలుసు. కాబట్టి వాటి గురించి ఆ టైంలో చూసుకోవచ్చు. ఆ టైంలో మాట్లాడుకోవచ్చు అని చెప్పి వాటిని లైట్‌గా తీసుకొని వదిలేసేయండి. ఎందుకంటే ఇప్పటికే మీరొక మిక్సీలో వేసిన రుబ్బిన పచ్చడిలాగా బాగా నలిగిపోయారు. ఏలినాటి శని దశ ప్రభావం అనేది మీకు స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీకు అన్నీ కష్టాలే. ఇప్పుడిప్పుడే చివరి దశలో ఉన్నారు. కాబట్టి కొంచెం మీరు ఓపికతో ఉండండి. చిన్న కొమ్మకి చిగురాకు వస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుందో అట్లా మీ జీవితంలోకి ఇప్పుడిప్పుడే అదృష్టం అడుగుపెట్టబోతుంది. కాబట్టి మీకు జూన్ నెల వరకు కూడా కొంచెం ఆ యొక్క ఎఫెక్ట్ అంటే ఇప్పుడు మనకు ఒక దెబ్బ తగిలింది అనుకోండి. ఆ దెబ్బ తెల్లారేసరికి మానిపోదు కదా! రోజులు పడుతుంది. ఆ దెబ్బ పూర్తిగా మానిపోవటానికి, ఆ మచ్చ పూర్తిగా తగ్గిపోవడానికి ఇంకొంచెం సమయం పడుతుంది. అలాగే మీ యొక్క ఏలినాటి శని దశ దాని యొక్క ప్రభావం అనేది పూర్తిగా పోవడానికి కాస్త జూన్ నెల వరకు మీకు టైం పడుతుంది. కానీ మీకు మంచి రోజులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ ఏప్రిల్ నుంచే మీరు ఇప్పటి నుంచి కాస్త ఓవర్ థింకింగ్ అనేది మీకు తెలియకుండానే మీరు తగ్గించేసుకుంటారు. అలాగే ఎదుటివారి గురించి ఆలోచించడం తగ్గించేసుకుంటారు. అలాగే మీ యొక్క శారీరక పరిస్థితి కూడా అంటే ఆరోగ్యపరంగా చూసుకున్నా కూడా చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటుంది. పైగా ఏలినాటి శని దశ చివరి దశలో శనిదేవుడు అంటే మీ రాశికి అధిపతి అయిన శనిదేవుడు మీకు వెళుతూ వెళుతూ మంచి చేసి వెళతారు. ఎటువంటి చెడు మీకు జరగదు. కాబట్టి ఆ విషయం గురించి అయితే ఎటువంటి భయం, ఆందోళన అనేది మనసులో పెట్టుకోకండి. కాకపోతే ఒక గంట ఎప్పుడూ కూడా మీ యొక్క శత్రువులు, బంధువుల రూపంలో ఉన్నటువంటి రాబంధువులు ఎవరైతే ఉంటారో వారిని ఒక గంట కనిపెట్టుకుంటూ ఉండండి. ఎక్కడ కూడా మాట స్కిప్ అవ్వద్దు. అలాగే మీరు ఒక మాట మాట్లాడేటప్పుడు మీరు ఎక్కడైతే విలువని పొందుతారో అక్కడ మాట్లాడండి. మీ మాటకు ఎక్కడైతే వాల్యూ ఉండదు అని మీ చెప్పి అనిపిస్తుందో అక్కడ మీరు సైలెంట్గా ఉండిపోండి. సైలెంట్కి మించిన ఆయుధం లేదు అని చెప్పి తెలుసుకోండి. గొడవ పడటం వల్ల సాధించేది ఏమీ లేదు అని చెప్పి అర్థం చేసుకోండి. మూర్ఖులని మార్చలేము అనేది కూడా తెలుసుకోండి. ఎందుకు ఈ మాట మాట్లాడానంటే ఇక్కడ ఒకటే జీవిత భాగస్వామి విషయం. ఈ యొక్క జీవిత భాగస్వామి విషయంలో కూడా చాలా వరకు బాధలు పడ్డారండి. మీరు చాలా వరకు కూడా నరకాన్ని చూశారు, టార్చర్ అనుభవించారు. మీ యొక్క మానసిక స్థితి ఒకలాగా ఉంటే మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా ఆలోచిస్తున్నారో, మీరు ఏ పనులు చేయాలి అనుకుంటున్నారో, మీరు ఏదైతే జరగాలి అనుకుంటున్నారో దానికి పూర్తి ఆపోజిట్గా మీ యొక్క పార్ట్నర్ అయితే ఉంటారు. అంటే 100కి 100% ఉంటారని చెప్పి నేను చెప్పను. కానీ దాదాపుగా 80-90% వరకు ఇలానే ఉంటారు. మీ యొక్క పార్ట్నర్స్ దీనివల్ల కూడా అయ్యో ఎందుకు నా మాట వినట్లేదు, నేను చెప్పినట్లు ఎందుకు చేయట్లేదు, నేను కుటుంబ క్షేమం కోసమే కదా చెబుతుంది, మన మంచి కోరే కదా నేను చెప్తుంది, ఇంత చెప్పినా కూడా ఎందుకు ఇంత రివర్స్గా మాట్లాడుతున్నారు, ఎందుకు నా బాధను అర్థం చేసుకోవటం లేదు, నాకు ఆరోగ్యం బాగున్నా బాగోలేకపోయినా ఎందుకు నన్ను పట్టించుకోవటం లేదు, అసలు నేను తిన్నానా తినలేదా అని కూడా అడగరు, నా కష్టాన్ని ఎవరూ గుర్తించరు, నన్ను గౌరవించరు. ఇలా రకరకాల ఆలోచనలు అనేవి మీరు అతని గురించి లేదా ఆవిడ గురించి ఆలోచించి చాలా వరకు దీని గురించి కూడా మీరు కాస్తంత దెబ్బతిన్నారు. కాబట్టి అవన్నీ మర్చిపోండి. ఎందుకంటే 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, కొన్ని సంవత్సరాల తరబడి అవతలి వ్యక్తులకు మీరు మంచి మాటలు చెప్పి మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఏం ఉపయోగం ఉంది? ఏం లాభం పొందారు? ఏం సాధించారు? కాబట్టి అసలు పూర్తిగా వదిలేయమని చెప్పి చెప్పను. అప్పుడప్పుడు కాస్త చెప్తూ ఉండండి. అలాగని చెప్పి చెప్పి వదిలేసేయండి. ఆ యొక్క పర్టిక్యులర్ ఆ పార్ట్నర్ గురించి మనసులో మీరు క్యారీ చేయొద్దు. ఎందుకంటే మన ఫోన్లో ఏదైతే మనకి అనవసరమైన వేస్ట్ ఫొటోస్ని ఎలా డిలీట్ చేసుకుంటామో అలా మీ మనసుకి బాధను కలిగించేవి, కష్టాన్ని కలిగించేవి మీరు డిలీట్ చేసుకోకపోతే ఇప్పుడు వస్తున్న అదృష్టాన్ని చేజేతులారా వెనక్కి నెట్టేసుకున్నట్లవుతుంది. కాబట్టి మీరు చాలా తెలివైన వారు, చాలా అందమైన వారు. ఎవరి ఎదురుగా ఏ విధంగా మాట్లాడగలరో, ఏ విధంగా మాట్లాడితే మీ యొక్క వాల్యూ అనేది పెరుగుతుంది, ఎవరి ఎదురుగా ఏ విధంగా ప్రవర్తించాలో,
ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో ఇవన్నీ కూడా మీకు బాగా తెలుసు. కాబట్టి మీకు అంత ప్రత్యేకంగా కూడా ఏది చెప్పాల్సిన అవసరం లేదు. కుంభరాశి వారికి నరదిష్టి ఎక్కువ అని చెప్పాను కదండి. మీరు చేసే పనుల్లో విజయం రావాలి అంటే నరదిష్టి తొలగిపోవాలి. అందుకే ప్రతి అమావాస్య రోజున దిష్టి తీసుకోండి. ఇలా దిష్టిని తీసుకోవటం వలన మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది. మీరు ఏదైనా కానీ కష్టపడి సంపాదించుకున్నది డబ్బైనా పేరైనా ఇప్పుడు పడుతున్న కష్టాల నుంచి బయటపడే మార్గమైనా ఈ యొక్క కష్టాల నుంచి మీరు నెరవేర్చుకున్నటువంటి గుణపాఠాల ద్వారా వచ్చిన తెలివితేటలైనా ఇలా ఏమైనా కానీ ప్రతిదీ కూడా మీ యొక్క సొంతం ఏదైనా కానీ మీ సొంత ఆర్డరింగ్లో బ్రతకటం, ఒకరి యొక్క మాటలకు భావితం అవ్వటం కానీ, ఒకరు ఏదైనా అన్నారు అని చెప్పి ఫీల్ అవ్వటం కానీ, లేదంటే గనక వారిని చూసి మీరు అంటే వారు ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి ఫీల్ అయిపోవటం కానీ, ఇటువంటివన్నీ 1% కూడా మీరు చేయొద్దు, గుర్తుంచుకోండి. ఇక ఈ ఆర్ అనే స్త్రీ మీ యొక్క రక్త సంబంధమైతే కాదు, మీ బంధువుల్లో ఒకరు, మీకు తోడుగా ఉండేవారు, మీ వెన్నంటే ఉండేవారు, మీ చుట్టుపక్కలే తిరిగేవారు. కానీ ఈ ఆర్ అనే స్త్రీ ద్వారా లాభం అయితే 1% కూడా ఉండదు, నష్టమైతే 100% ఉంటుంది. మీ మీద ఈర్ష్యపడే వాళ్ళ లిస్టులో, అసూయపడే వాళ్ళ లిస్టులో, స్వార్థం చూపించే వాళ్ళ లిస్టులో, మీ యొక్క పతనం కోరుకునే వారి లిస్టులో మొదటి ప్లేస్ వీరికే ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ ఆర్ అనే స్త్రీ మాటలు నమ్మొద్దు. వీరు ఎక్కువ చెప్పే మాటలు, ఎక్కడ చెప్పే మాటలు అక్కడ చెబుతారు. ఇక్కడ మాటలు అక్కడ, ఇక్కడ మాటలు మీ మీద వారికి ఇలా చెబుతూ ఉంటారు, చెడుగా ప్రచారం చేస్తూ ఉంటారు. కాబట్టి వీరితోటి చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి. దీనివల్ల నరదిష్టి, వాస్తు దోషాలు ఏమైనా ఉన్నా కూడా చాలా వరకు కూడా తగ్గిపోతాయి. అలాగే మీరు ఏదైనా కానీ అంటే ఇప్పుడు ఉదాహరణకి చెబుతున్నా, మీ ఇంట్లో ఒక పుట్టినరోజే వచ్చిందనుకోండి, మీరు కొనుక్కున్న బట్టలు అవతల వారికి చూపించడం కానీ, మా వాళ్ళే కదా అని చెప్పి చూపించడం కానీ ఇలాంటివి చేయవద్దు. ఆ టైంలో చూస్తారంటే ఇక దాని గురించి ఏ టాపిక్ ఎత్తొద్దు. మీరేమైనా వారి వల్ల ఏదైనా అంటే ఏం చేద్దాంలే, ఇంకా టైం ఉంది అనే మాటలైతే మాట్లాడకండి. చేసేసాము, తీసేసుకున్నాము, అంతా అయిపోయింది అని చెప్పి మీ శత్రువులు ఎదురుగా మీరెప్పుడూ కూడా గొప్పలు చెప్పుకునే ప్రయత్నం అయితే అస్సలు చేయకండి. ఎందుకంటే నరుల దృష్టికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ యొక్క నరఘోష వల్ల లేనిపోని కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, కుటుంబంలో గొడవలు, ఆరోగ్య పరిస్థితి పాడైపోవటం, పిల్లల మధ్య ఏదో ఒక సమస్య వస్తూ ఉండటం, పిల్లల్లో అనారోగ్య సమస్యలు వస్తూ ఉండటం, ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి నరదిష్టికి దూరంగా ఉండాలి. అలాగే ఇంట్లో ఖచ్చితంగా మీరు దీపారాధన చేసుకుంటూ ఉండాలి. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తూ ఉండండి. అలాగే మీకు కుదిరినప్పుడల్లా కూడా శనీశ్వరునికి నల్ల నువ్వులతో తైలాభిషేకం చేస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల నరఘోష ఏమైనా ఉన్నా తొలగిపోతాయి. గోమాతకు పూజ చేసుకోవటం, సేవ చేసుకోవటం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉండటం వల్ల మీకు నరదిష్టి అనేది తగ్గిపోయి శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది. అలాగే మీకు గ్రహాల స్థితి అనుకూలంగా ఉంటుంది. అర్థమైంది కదండి. కుంభరాశి వారికి ఆరనే వ్యక్తి ద్వారా ఏం జరగబోతుందో, అలాగే మీరు వారితో ఏ విధంగా నడుచుకోవాలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.